సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం మాట్లాడదు ఇప్పుడే పెన్షన్ అది వస్తుందా ఇలా గ్రామాల్లో తిరుగుతున్నాం కనపడదామని వచ్చాము ఉంది బల్లకట్టు జమానా నుంచి ఉంది. ఇప్పుడు నిన్న మీ జేఈ అందరూ ఉన్నారంట చెప్పి ఫుట్ బ్రిడ్జ్ పెట్టండి నడవటానికి పెట్టి మరి నాకు చెప్తే శాంక్షన్ తీసుకోవాలి. దేనిలో మరి ప్రాజెక్ట్ కమిటీ దానిలో తీసుకుంటారా దేనిలో తీసుకుంటారో నాకు అది అత్యవసరం. పోస్ట్ మార్టం అయిందా? ఆ పని తల్లి పోస్ట్ మార్టం చేస్తే కాస్త డబ్బులు వచ్చాయి కదా కుటుంబానికన్నా ఉపయోగపడే చెప్తాలి ఏం సంగతులా దేనికి రా ఇళ్ళ స్కీమ్ మీరు పెట్టండి రా దానికి ఇప్పిస్తాం. ఇల్లు శాంక్షన్ కావాలా రేపు ఇల్లు కట్టుకునేటప్పుడు ఎంఆర్ఓ దగ్గర నుంచి నేను ఇప్పిస్తాను. సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమానికి ఈరోజు మన గౌరవ శాసనసభ్యుల వారు మీ అందరినీ కలవడం జరిగింది. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలిసి ఈ సంవత్సర కాలంలో మన ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది, ఏ అభివృద్ధి మనం చేసింది గ్రామాల్లో అవన్నీ కూడా మీ అందరికి వివరిస్తూ మీ యొక్క ప్రధానమైన సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తెలుసుకొని గౌరవ శాసనసభ్యుల వారు మరి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీ అందరినీ కూడా కలిసి మీ అందరి యొక్క సమస్యలు ఆలకించాలని చెప్పి మన శాసనసభ్యుల వారు ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. అందులో కొన్ని ప్రధానమైన సమస్యలు మన శాసనసభ్యుల వారు దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నిటిని కూడా పరిష్కారం చేయడానికి శాసనసభ్యుల వారు తగిన చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తయిన సందర్భంగా గ్రామంలోకి రావడం జరిగింది. గ్రామంలో మీ అందరినీ కలిసి గ్రామానికి సంబంధించి కానీ ప్రభుత్వం అనేది ఎన్నికల ముందు వివిధ హామీలు ప్రజలకు ఇచ్చారు. దానిలో ముఖ్యంగా ఏంటంటే ఒకటి పెన్షన్ పెంచడం అనేది 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్స్ మరి ఈ గ్రామంలో ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు కానీ ఒక్కొక్కళ్ళకి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మొన్న తల్లికి వందనం అని చెప్పి ఒక్కొక్కళ్ళ పేరు మీద 13,000 రూపాయలు పిల్లల అకౌంట్స్లో వేశారు. ఈ గ్రామంలో నేను చూస్తే దాదాపు 38 మందికి పడిని, ఒక 2కి మాత్రమే పడలేదనేది నాకు చెప్తా ఉన్నారు. ఒకటి ఆ 2 కూడా సచివాలయంలోకి వెళ్ళి మీరు నమోదు చేయించుకొని పైకి పంపిస్తే వాళ్ళిద్దరు కూడా ఇస్తారు. అలాగే ఇందాక నేను కలిసి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లల నుంచి 9వ తరగతి చదివే పిల్లల వరకు వేసారమ్మా. అలాగే 10 నుంచి ఇంటర్మీడియట్ వెళ్ళే వాళ్ళకి ఇంకా వేయాల. అది కూడా రేపు ఇంటర్మీడియట్ వెళ్ళే పిల్లలకు కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం జమ చేయడం జరుగుద్ది. అలాగే మన గ్రామానికి సంబంధించి ఏంటంటే ముఖ్యంగా మనం ఇదివరకు అంగలకొదురు నుంచి వచ్చే రోడ్ వేసాము. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కల్వర్ట్ చిన్నదవటం వలన లారీలు రావాలన్నా అంబులెన్స్ రావాలన్నా ఇబ్బందికరంగా ఉందని చెప్పారు. దాన్ని శాంక్షన్ పెట్టించి దాన్ని ఆ కల్వర్ట్ని వెడల్పు చేస్తాం. ఎందుకంటే ఈ రోడ్ రావాలంటే రైల్వే ట్రాక్ నుంచి కాబట్టి ఇబ్బంది ఉంది. కాబట్టి ఎక్కువగా ఈ గ్రామానికి ఎక్కువగా అంగలకుదురు మీదగా ఎక్కువ మంది ఉపయోగిస్తారు కాబట్టి ఆ కల్వర్ట్ని ఒకటి చేస్తాం. తర్వాత ఏంటంటే నాకు ముఖ్యంగా ఇదివరకు ఏంటంటే బల్లకట్టు గురించి అడిగేవాళ్ళు, ఇప్పుడు ముఖ్యంగా అందరూ కాలి వంతెన అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే నిన్నే ఒక ఎస్టీ కుర్రాడు ఫిట్స్ వచ్చి పిల్లల్ని అట్నుంచి తీసుకురావాలని చెప్పి చనిపోయాడని చెప్పడం జరిగింది.
ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఎంఆర్ఓ గారిని కూడా కోరుతా ఉన్నా, ఇప్పుడు ఒక రిపోర్ట్ రాస్తే ప్రభుత్వ పరంగా కొంత సహాయం, ఎందుకంటే పోస్ట్ మార్టం చేస్తే వాళ్ళకి ఎక్కువ సహాయం వచ్చేది కాదు, అది అవకాశం లేదు కాబట్టి కొంతమేరకు ప్రభుత్వం నుండి వాళ్ళకి సహాయం అందే విధంగా చేయటం జరుగుతుంది. అదొక రిప్రజెంటేషన్ తీసుకొని మీరు పంపిస్తే ఎంఆర్ఓ గారి దగ్గర పంపించండి. అలాగే మాకు కూడా ఒకటి పంపిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకుందాం. 4 పిల్లలని చెప్పారు. మూడోది ఏంటంటే ఇక్కడ అంతా తిరిగినప్పుడు ముఖ్యంగా కోరింది బల్లకట్టు ప్లేస్లో కాలినడక వంతెన అడుగుతున్నారు. అదే ఇందాక నేను ఎస్సీకి కూడా చెప్పాను, ఇరిగేషన్ ఉన్నతాధికారికి కూడా నేను చెప్పడం జరిగింది. దాన్ని వెంటనే అధికారులను పంపించి ఎస్టిమేట్ వేయించి ఏదో ఒక దాని కింద దాన్ని వేయటానికి ఎంత అవుద్దో చూసి దాని నిర్మాణం ఒకవేళ కాంక్రీట్ కాకపోతే అయినా ఐరన్ గ్రడర్స్ మీద అయినా మీరు దాటడానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేస్తాం. ఇరిగేషన్ అధికారులతో నేను చెప్పాను ఆల్రెడీ. దాన్ని తొందరగా ఎస్టిమేట్ వేయించి ఏదో ఒక రూపేణా తీసుకొని త్వరలో, ఎందుకంటే నాకు ఒక మహిళ కలిసినప్పుడు చెప్పింది, మీరు పడే ఇబ్బందులు దాటి వెళ్ళాలంటే బట్టలు ఇది చేసుకొని ఎత్తుకొని వెళ్ళటం, మగాళ్ళు ఉండటం చాలా ఇబ్బందిగా పడుతున్నామని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి వెంటనే దానికి ప్రాధాన్యతనిచ్చి మీరు నడవటానికి కావాల్సింది మటుకి ఎమ్మటే మాట్లాడి ఇరిగేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి ముందు దాన్ని పూర్తి చేసే విధంగా చేద్దాం. కాంక్రీట్ వేయాలంటే టైం పట్టినా ఐరన్ గ్రడర్స్ పెట్టి అటు నుంచి ఇటు రాకపోకలకు కానీ ఇబ్బంది లేకుండా చేద్దాం. అది మీ అందరూ, ఎందుకంటే నాకు ఏ ఇంటికి వెళ్ళినా ముందు 2 మాట్లాడారు. ఒకటి చనిపోయిన ఎస్టీ కుటుంబం గురించి, 2 వంతెన గురించి. అంటే అది మీకున్న గొప్ప మనసును తెలియజేస్తుంది. ఎందుకంటే కష్టం మీ వల్ల మిమ్మల్ని రోజు అటు తీసుకెళ్ళి ఇటు తీసుకెళ్ళి అతను పిల్లల్ని తీసుకొద్దామని చెప్పి దిగి ఫిట్స్ వచ్చి చనిపోవటం వలన మీరు అంటే మీ అందరి యొక్క ఆవేదన కూడా నాకు అర్థమైంది. కాబట్టి దానికి ప్రాధాన్యత పెట్టి ఎమ్మటే చేద్దాం. అలాగే ఇప్పుడే చెప్పారు రేషన్ కార్డ్స్ గురించి. ఇప్పుడు రేషన్ కార్డ్స్, కొత్త రేషన్ కార్డ్స్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది మీకు. ఎవరికైతే రేషన్ కార్డ్స్ లేవో మీరు పెట్టుకోండి. అలాగే మన పిల్లలు ఉంటారు, పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి కానీ కోడల పేరు ఉండదు. కాబట్టి ఆ కోడల పేరు కూడా చేర్చడానికి అవకాశం ఉంది. తల్లిదండ్రుల కార్డులో కనుక పిల్లలు ఉంటే దాన్ని 2గా సపరేట్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. మీరు 10,000 రూపాయల పైన ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగమో, 10,000 రూపాయల పైన ఆదాయమో, ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే 4 చక్రాల బండి ఉంటే తప్పితే మిగతా ఎవరికైనా స్ప్లిట్ చేసుకోవచ్చు. అలాగే పిల్లల పేర్లు మీ కార్డులో లేకపోతే వాటిని కూడా దానిలో యాడ్ చేయొచ్చు. కాబట్టి మీరు ఎవరున్నా సచివాలయంలో మీరు వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే వాటిని ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి దాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే మళ్ళీ అయిపోయిన తర్వాత మీరు మమ్మల్ని అడిగినా మేము చేయలేని పరిస్థితి. కాబట్టి మీరు సచివాలయంలో అప్లికేషన్ పెట్టి మీరు ఈ కార్డ్స్ నమోదు కానీ పేర్లు నమోదు కానీ ఇవన్నీ కూడా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి చేయించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అలాగే పెన్షన్స్ గురించి 1-2 చనిపోయిన వాళ్ళు అడిగారు, ఇంకా రాలేదమ్మా. ఇప్పుడైతే మనకు వస్తుంది ఏంటంటే భర్తకు వస్తా చనిపోతే వెంటనే భార్యకి ఇస్తున్నారు పెన్షన్. మనం ఇప్పుడు మార్చడానికి ఆస్కారం ఉంది. కొత్త పెన్షన్స్ రాలా మనకి ఇవ్వాలని. ఆ కొత్త పెన్షన్స్ వచ్చినప్పుడు తప్పనిసరిగా మీకు పెన్షన్స్ ఇచ్చే సదుపాయం కల్పిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే పోయిన ఈ డిసెంబర్ నుంచి చనిపోయిన వాళ్ళకి కొన్ని పెన్షన్లు వచ్చినాయి. నాకు చెప్పడం ఈ ఊర్లో రాలేదు కానీ సేకూరు గ్రామంలో వచ్చినాయి అని చెప్పారు. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇస్తే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామంలో మనం మీకు కావాల్సిన ఏ పథకమైనా, ఇప్పుడైతే రేషన్ కార్డ్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. చిన్న సన్నకారు రైతులు, అరెకరం చిన్న కమతాలు ఉన్న రైతులు ఎక్కువగా ఉన్నారు. అవి అడంగల్లో పేర్లు ఎక్కటం లేదనేది చెప్పారు. ఇప్పుడే ఎంఆర్ఓ గారు కూడా మాట్లాడటం జరిగింది. దీనిలో ఏంటంటే ఎవరన్నా రైతు సర్వే నెంబర్లో ఒక ఎకరం ఉంటే ఈ రైతు కంటే ముందు కనుక ఎకరం ఎక్కించుకుంటే ఇంకో రైతుకి 20 సెంట్లు ఉన్నా ఎక్కించడానికి ఉండదు. ఎందుకంటే మొత్తం విస్తీర్ణం ఎకరం కాబట్టి ఎకరం దాటి వీళ్ళు చేయడానికి వీల్లేదు. ఎకరం కంటే తక్కువ ఉంటే చేయొచ్చు. కాబట్టి రీసర్వే గవర్నమెంట్ చేస్తుంది. భూములు రీసర్వే అనేది ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని మొదలుపెట్టింది. ఇప్పుడే నేను అడిగాను గొడవరు మొదలు పెట్టారని. గొడవరు తర్వాత అది పూర్తయిన తర్వాత ముందు మీ ఊరే చేయమని చెప్తున్నా. ఆ రీసర్వే కనుక అయితే ఎకరం బదులు ఎకరం 50 సెంట్లు ఉన్నా కూడా రీసర్వేలో వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మీ భూములు మీకు ఎక్కించడానికి ఆస్కారం కలుగుద్ది. ఎందుకంటే నాకు చెప్పారు మనాళ్ళు, దానివల్ల అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా మాకు రావటం లేదు, మా పేర్లు లేవని చెప్పారు. కాబట్టి గొడవరు రీసర్వే అయిన తర్వాత మనం సేకూరుపాలెం చిన్న గ్రామం కాబట్టి ఈ గ్రామాన్ని రీసర్వే చేసి చేయాలని చెప్పాం. కాబట్టి ఆ రీసర్వేలో మీకు ఉన్న సర్వే నెంబర్ కంటే ఎక్కువ భూమి ఉన్నా సరే మీరు ప్రతి రైతుది, ప్రతి పొలం, ప్రతి దారి, ప్రతి ప్రభుత్వ భూమి కూడా సర్వే చేస్తారు. మీకు పాస్బుక్స్ కూడా వస్తాయి సర్వే చేసిన తర్వాత. అప్పుడు కానీ మీ సమస్య పరిష్కారం కాదు. అప్పటి వరకు ఎంఆర్ఓ గారు కాదు కదా, కలెక్టర్ కూడా ఏం చేయలేరు. ఎందుకంటే నేను మొన్న ఊర్లో నేను ఆర్డీఓ గారితో కూడా మాట్లాడా, ఆ గుంటూరు ఆర్డీఓతో. ఎందుకంటే ఆ సర్వే నెంబర్లో ఉన్న భూమి మొత్తం ఒక 3 రైతులు ఎక్కిచ్చేసుకున్నారు తలా. ఎందుకంటే ఉన్న భూమి కంటే మనం ఎక్కువ రిజిస్టర్ చేసుకుంటాం. భూమి
తక్కువ ఉన్నా కూడా అదే నమోదు చేయటం మూలాన మిగతా వాళ్ళకి ఎక్కించుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఆ ఇబ్బంది ఉన్న చోట రీసర్వే ద్వారానే శాశ్వతంగా భూమికి సంబంధించిన వివాదాలు కానీ భూ హక్కులకు సంబంధించిన అంశాలు కానీ పరిష్కారం చేయడానికి ప్రభుత్వం గ్రామాల వారీగా సర్వే చేస్తుంది. కాబట్టి ఈ గొడవ అయిన తర్వాత మన గ్రామం సర్వే చేయించి మీ భూమి మీకు చేయించి వెంటనే చేయించే విధంగా చేద్దాం. ఇవి నా దృష్టికి వచ్చిన సమస్యలు. ఇంకా చిన్న చిన్నవి అంటే డ్రైనేజ్ గురించి 1-2 బజార్లు అడిగారు. వాటిని ముందు రేపు నిధులు దీన్ని బట్టి దాదాపు అన్ని సిమెంట్ రోడ్లే ఉన్నాయి. ఊళ్ళోకి వచ్చే ఒక రోడ్డే ఆగింది. ఎందుకంటే ఎన్నికల ముందు శాంక్షన్ చేశాం కానీ దాన్ని ప్రభుత్వం మారిన తర్వాత గ్రాంట్ పోయింది. మళ్ళీ రేపు ఏదైనా గ్రాంట్ వచ్చినప్పుడు దీన్ని ప్రత్యేకంగా పెట్టించి చేయించే ఏర్పాటు చేస్తాం. ఈ లోపు ఏ అయితే మీరు మా దృష్టికి తీసుకొచ్చారో వీటిని ప్రాధాన్యతగా ఇచ్చి మీకు ఈ పనులు పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో శ్మశానం మీరు ఎవరన్నా భూమి ఇచ్చేవాళ్ళు ఉంటే చూడండి. చెప్పేము ఎన్ని తడవలు పెట్టేము. ఎంఆర్ఓ గారు రైతు ఇస్తారంట, తీసుకొని మీరు ఇస్తే ఎంఆర్ఓ గారి ద్వారా పంపించి దాని వాల్యుయేషన్స్ అన్ని తీసుకొని మీకు ప్రభుత్వం ద్వారా ఎంత వీలైతే అంత ఇప్పిస్తాం. ముందు ఏం పేరు నీ పేరు చెప్పావా? సరే, బాబురావు మీ ఊరు కోసం ముందుకొచ్చి ఆయన పొలం ఇస్తానని చెప్పాడు. అందరూ చప్పట్ల ద్వారా, ఎందుకంటే మీ ఊరు శాశ్వతమైన సమస్య, అది ఎప్పటి నుంచో అడుగుతున్నారు కాబట్టి ఆయన ముందుకు వచ్చారు. కాబట్టి ప్రభుత్వ పరంగా కూడా మీకు చాలా సంతోషం, నీకు మనస్ఫూర్తిగా అభినందనలు. సరే, నీది తీసుకొని ఎంఆర్ఓ గారు కొద్దిగా ప్రాసెస్ చేసి సబ్ కలెక్టర్ పంపిస్తే చేద్దాం. చాలా సంతోషం నీకు. మంచిది, నమస్కారం. మంచి ప్రభుత్వం